లో మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ హైటెక్ సిటీ కాబట్టి అమరావతిలో కూడా అండర్ కన్స్ట్రక్షన్ అంటే కట్టేశారు వాస్తవంగా చెప్పండి సెక్రటేరియట్ అవన్నీ 3 కూడా పరిపాలనా విధానాన్ని కొనసాగించి అప్పుడే రైతులకు కనుక ఫ్లాట్లు ఇచ్చేసి ఉంటే అప్పుడే డెవలప్మెంట్ జరిగిపోయేది. వాస్తవంగా 2015లో అనుకున్నది 16-17 కల్లా ఇచ్చేయచ్చు రైతులకి ఫ్లాట్లు. అది ఇచ్చేసి ఉంటే 19 టైంకి హైటెక్ సిటీలో ప్రాథమిక దశలో ఎట్లుందో, మియాపూర్లో స్టార్టింగ్లో ఎట్లుందో, ఆ చందానగర్లో అప్పుడు ఎట్లుందో అట్లాంటి స్టేజ్ వచ్చేసేది. ఒక ప్రాథమికులకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు ఆపలేడు దాన్ని. కానీ వీళ్ళ స్వార్థం కోసం మళ్ళీ మేమే అధికారంలోకి రావాలంటే అన్న ఉద్దేశంతో కావాలని లేట్ చేశారు అక్కడ. అది దెబ్బతీసింది. అది 5 ఏళ్ళు రైతులు ఇబ్బంది పడ్డారు, తెలుగుదేశం ఇబ్బంది పడింది, సమాధానం చెప్పుకోవడానికి 3-4 ఏళ్ళు పట్టింది. చివరి ఏడాదిలో మళ్ళీ అమరావతి ఫీలింగ్, అది కూడా ఇతను 3 రాజధానులు అన్నటువంటి దాన్ని కన్విన్సింగ్గా చెప్పలేకపోవడం. అంటే మొదట 3 రాజధానులు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర పోల్లో కూడా ఫస్ట్ 3 రాజధానుల్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎండింగ్లోకి వచ్చేటప్పటికి వేస్ట్కి అమరావతి బెటర్ అన్నటువంటి రూట్లోకి, ఒకటన్నా పూర్తి చేయాలన్నటువంటి రూట్లోకి వచ్చింది. అంటే ఇతన్ని పని చేయనీయకుండా అడ్డుపడడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారు, కంప్లీట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటి ఆ కాలువలు అయిపోతాయి, రెండోది రోడ్లు అయిపోతాయి.